చిత్తూరు నగరంలోని తపోవనంలో కృత్రిమ కాలు అమర్చేందుకు కొలతలు తీసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లాధికారి శ్రీనివాస్ మాట్లాడారు. ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాలు అమర్చడానికి కొలతలు తీసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎంపీకి చేసిన అభ్యర్థులకు 25 రోజుల తర్వాత 51,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ కాళ్లను పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రీడమ్ ట్రస్ట్ ప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు, ప్రత్యేక ప్రతిభావంతులు పాల్గొన్నారు. తారీఖు నాడు స్థానిక రాస్ ఓల్డేజ్ హోమ్ ప్రిమిసిస్ తపోవనంలో విభిన్న ప్రతిభావంతులకి ఎవరికైతే కాళ్ళు లేవో కృత్రిమ కాళ్ళు ఇవ్వడానికి అసెస్మెంట్ క్యాంప్ అంటే కొలతలవన్నీ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఫ్రీడమ్ ట్రస్ట్ సుదర్శన్ రెడ్డి గారు వారి మెంబరు, ఫ్రీడమ్ ట్రస్ట్ ద్వారా ఇది స్పాన్సర్ చేయబడింది. అంతేకాకుండా సేవెక్స్ అనే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ వారు ఈ యొక్క కృత్రిమ కాళ్ళన్నింటినీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విభిన్న ప్రతిభావంతులు మరియు సంక్షేమ శాఖ తరఫున ఇక్కడ మేము ఈ రోజున ఈ అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించి ఒక 20-25 రోజుల తర్వాత ఒక్కొక్క లెగ్ ఆర్టిఫిషియల్ లెగ్ 51,000 రూపాయలు విలువైనటువంటిది లైట్ వెయిట్ మరియు హైలీ సోఫిస్టికేటెడ్ ఉన్నది మేము ఈ యొక్క ఫ్రీడమ్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఇవ్వడానికి మేము ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఒక 20-25 డేస్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మా కమ్యూనికేషన్ రాగానే ఒక భారీ స్థాయిలో ఫంక్షన్ అవన్నీ కూడా పెట్టేసి వీళ్ళందరికీ కూడా ఎవరైతే కొలతలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎవరిని మిస్ అవ్వకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మేము ఒక 80 నుంచి 100 వరకు వస్తారని అనుకున్నాము. కానీ మాకు 225 మంది ఇప్పటికే టోకెన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అంటే మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికి కూడా ఎక్కువ మంది వచ్చారు. కానీ ఎవరిని నిరుత్సాహపడతాము, అందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లిప్స్ మంచి కాస్ట్లీ అయినది వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. ఫ్రీడమ్ ట్రస్ట్ చెన్నైలోంచి వచ్చింది. ఇక్కడ చిత్తూరులో జరిగే క్యాంప్ ఇప్పుడు లాస్ట్లో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసన్ సార్తో మేము ఒక 2 months ముందర ఇనిషియేట్ చేశాము. ఈ మరి కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు ఇవ్వాలని. ఇది మేము 28 సంవత్సరాలుగా చేస్తున్నాం. మేము 12 స్టేట్స్లో ఉన్నాం. మేము ఇండియాలో ఇంతవరకు 38,000 మంది బెనిఫిట్ అయిండారు దీనివల్ల. మా ఫౌండర్ ఏమో డాక్టర్ సుందర్ అని చెప్పి ఈజ్ ద ప్రెసిడెంట్స్ అవార్డ్ విన్నర్ సోషల్ సర్వీస్. ఆయన విజన్ వచ్చి ఇండియాలో ఎవరెవరికి కాళ్ళు లేదో వాళ్ళంతా నడిపించాలి, అది ఆయన విజన్. సో ఈ క్యాంప్ శ్రీనివాసన్ సార్తో ఇది మాట్లాడి 2 months బ్యాక్ మేము ప్లాన్ చేసినాము. ఒక డోనర్ని కూడా మార్చేసాం, సావెక్స్ టెక్నాలజీస్ అని బాంబే నుంచి. వాళ్ళు చెప్పారు మీరు చేయండి, వీ విల్ టేక్ ద కాస్ట్. మేమేమో ఒక 100 మంది వస్తాం అనుకున్నాము. బట్ ఇప్పుడు ఒక 220 మంది ఇంతవరకు రిజిస్టర్ చేసినాం. ఎవరిని తిరిగి పంపించడం లేదండి. ఎన్ని మంది వస్తేనో వాళ్ళకి ఇవ్వబోతాము. కొలతలు ఎత్తుకుని September 14th మేము తిరిగి వస్తాము డిస్ట్రిబ్యూషన్కి. వెన్యూ ఇంకా ఫిక్స్ అవ్వలే, శ్రీనివాసన్ గారు ఫిక్స్ చేస్తారు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకు ఈ కాళ్ళు లేని వాళ్ళకు ఫిట్మెంట్ ఇచ్చి ట్రైనింగ్ అంతా ఇచ్చి ఎట్ట వాడాలి అన్నీ ఇచ్చి కాళ్ళు ఇచ్చేసిపోతాం.